మహిళలపై నోరు పారేసుకున్న సజ్జలకు రఘురామ కౌంటర్ ఇచ్చారు. దయ్యాలు వేదాలు వల్లించినట్లు వేద మంత్రాలు వల్లిస్తున్నారని మండిపడ్డారు. మీ కడుపు మంటంతా ఒక తప్పుడు దీన్ని చేసుకొని మీ అక్కసంతా అసహ్యకరమైన రీతిలో ఫోటోలు తెచ్చి బయట వేసి చెప్పులతో కొట్టడాలు, అసలు దాని ఏమంటే పిశాచారం కూడా ఇట్లా చేయమో, రాక్షసుడు అనలేదు. ఇదంతా సంకర ఇది ఉన్నట్టుంది. ఇవన్నీ కలిస్తే తయారైన తెగ ఏదో ఒకటి ఉన్నట్టుంది. ఆ తెగ పూనుకుంటే మాత్రమే ఇట్లా చేయగలదు. దాంట్లో ఉంటే ఇంకా ఘోరము బాధ కలిగింది, భయం వేసేది ఏంటంటే ఈ తెగ అనార్గనైజ్గా లేదు, ఆర్గనైజ్ అయింది, పూర్తి సమన్వయంతో పనిచేస్తుంది. కమ్ముకుంటుంది, కమ్ముకొని దెబ్బ కొట్టాలని చూస్తుంది. వారి వ్యక్తిత్వం వాళ్ళ ఇష్టం. ఏదో చేశారు, దిష్టి బొమ్మలు తగలబెట్టారు. మరి దిష్టి బొమ్మలు తగలబెడుతూ ఉంటే మరి అది కూడా తీవ్రమైన చర్య. మరి కొంతమంది అయితే సరే చెప్పుకోవాలంటే బాధ అనిపిస్తుంది. మూత్రం కూడా పోశారు. అవి కూడా డైరెక్ట్గా టీవీల్లో చూపెట్టకపోయినా సోషల్ మీడియాలో అవి పెట్టి చాలా ఆనందించారు. మరి వాటిని రాక్షసానందం అంటారా, పిశాచానందం అంటారా? సరే ఏదో డైరెక్ట్గా మనల్ని టచ్ చేయలేక ఏదో పిల్లాసాలు వేసారులే, పిల్ల కథలు అని చెప్పి నేను అప్పటికి క్షమించిన. మరి ఇంటర్వ్యూలు చూశారు కదా, ఏమైంది, ప్యాక్ చేసి పంపించాం.